రాజనర్స్ రాజనర్స్ ఏ ఊరు మీది? ఇక్కడ కలశ్రాంపురే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? ఏమున్నా ఇప్పుడు మనకు అవి అందుతలేవు, పిండి బత్తాలు కానీ దాని ఏమి అందుతలేదు మంచిగా. పిండి బత్తాలు అందక బాగా తిప్పలు అవుతుంది అట్లా. రైతు బంధు వస్తుందా? వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. రైతు బంధు వస్తలేదు. ఇప్పుడు సమయం మనకి ఇత్తనని ఇవి పరికరాలు అందుతలేదు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఏమైతే మేలు అనిపించలేదు నాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వ్యవసాయం పట్ల ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? వ్యవసాయం పట్ల ఇప్పుడు ఏమున్నాయి సార్, మాకు పిండి బత్తాలు అంతనే కదా మనకు ఏదైనా మేలు జరిగేది. పిండి బత్తాలు అంతలే కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది సార్. మీ ఎమ్మెల్యే ఎవరు అంకుల్? ఆయన విజయరమణరావు. ఎట్లుంది ఆయన పనితీరు? మంచిగా ఉందా? ఆయన ఓకే, ఆయన పర్వాలేదు. ఓకే, ఎట్లా ఉంది మరి ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ఆయన చెప్పినట్టు కిందోళ్ళు చేయాలి కదా, చేస్తలేరు. ఈ వడ్లు కొనుగోలు కానీ మొక్కజొన్న కొనుగోలు మంచి జరుగుతుందా? అడ్లు కొనుగోలు జరుగుతుంది కానీ పోతలేవు, లారీలు ఇచ్చి ఆడ ఆగుతున్నాయి. ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా? ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువ పండింది అంటారు, వాళ్ళు పోతలేదు కదా. ఇంత ఇబ్బంది ఎప్పుడైనా పడ్డదా? ఇంతగానం కాలేదు, ఇంతగానం ఇప్పుడు కాదు, ఇప్పుడు అయితే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే అయినాయి. అట్లా కీలో అటు ఇటు అయినా తొందరగా వెళ్ళిపోయినాయి. ఆయన పరిపాలన మంచిగా ఉండే, బాగుండే. రైతుల పట్ల మంచి చేసిందంటే ఎవరంటారా? కేసీఆర్ బాగుంది. రేవంత్ రెడ్డి ఏం చేయలేదా? ఏం చేసినా దాన్ని సార్. రైతులకు ఏమైనా పథకాలు అంటే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, భరోసా కానీ ఇలాంటి పథకాలు కేసీఆర్ పెట్టిండు. ఈయన ఏమైనా పథకాలు పెట్టినా రైతుల పట్ల? పెట్టినా కానీ పెడతాడు కానీ అవి ఇస్తలేరు కదా సార్. ఏం పెట్టిండు? ఇప్పుడు రైతు బంధు ఇస్తారని ఇప్పుడు రైతులకు కేసీఆర్ పెట్టిండు. ఈయన ఏమైనా వచ్చి పెట్టిండా రైతుల కోసం? బోనస్ అని చెప్పిండు, వచ్చిందా? ఏది అడ్ల బోనసా? అడ్ల బోనస్ పడుతుంది అండి, అడ్ల బోనస్. మీ మాజీ ఎమ్మెల్యే ఆయన పనితీరు ఎట్లా ఉండే? దాసరి మనోహర్ బాగుండే. ఇద్దరిని పోల్చుకుంటే ఎవరి పని బాగుండే? మనోహర్ రెడ్డిదే బాగుండే, మంచి పనులు చేసిండు ఆయన. చేసి. ఇప్పుడు పెద్దపల్లి డెవలప్ కావడానికి కారణం ఎవరు అనుకో? పెద్దపల్లి డెవలప్ కావడానికి మన కేసీఆర్దే బాగా డెవలప్మెంట్ చేసి. ఓకే, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ పక్కా వస్తారు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఉండడు సార్, పరిపాలన మంచిగా ఉన్నది, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తున్నాడు. రాడు. కేసీఆర్ వస్తాను మంచిగా ఉంటుందా? సపోజ్ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు, ఎవరు? విజయరామరావు, ఇంకోటి మన దాసరి మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిలో పరిపాలన మంచిగా ఉన్నది, మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? దాసరి మనోహర్ రెడ్డి వస్తాడు ఇప్పుడు, ఖచ్చితంగా వస్తాడు, పక్కా. ఓకే రైట్.